అది ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఉండే మనుషుల మనసులు చాలా స్వచ్ఛంగా ఉండేవి. ఎవరికైనా కష్టం వస్తే, అది ఒక్కరి సమస్యగా కాకుండా అందరి బాధగా భావించేవారు. అప్పట్లో డబ్బు కన్నా మానవ సంబంధాలకే ఎక్కువ విలువ ఉండేది. రామయ్య అనే వృద్ధుడు ఆ ఊరిలో చాలా ప్రసిద్ధుడు. అతనికి పెద్ద ఆస్తి లేదు, పెద్ద చదువు లేదు. కాని అతని మనసు మాత్రం ఎంతో గొప్పది. ప్రతిరోజూ ఉదయం లేచి ఆలయం దగ్గర కూర్చుని వచ్చే వారికి చిరునవ్వుతో పలకరించేవాడు. ఎవరికైనా ఆకలి ఉందంటే తన ఇంట్లో ఉన్న కొద్దిపాటి అన్నాన్నే పంచేవాడు. పక్కింట్లో లక్ష్మి అనే విధవ మహిళ ఉండేది. ఆమెకు 2 పిల్లలు. భర్త చనిపోయాక జీవితం చాలా కష్టమైంది. అయినా ఆమె ఎప్పుడూ బాధను బయటకు చూపించేది కాదు. ఊరిలో ఎవరికైనా పనులుంటే ముందుగా వెళ్లి సహాయం చేసేది. ఆమెకు ఎవరు డబ్బు ఇవ్వకపోయినా, ప్రేమతో మాట్లాడితే చాలనేది. ఒకసారి ఊరిలో పెద్ద వరద వచ్చింది. చాలా ఇళ్ళు నీటిలో మునిగిపోయాయి. పంటలు నాశనం అయ్యాయి. అందరూ భయపడిపోయారు. కాని అప్పటి మనసులు వేరేలా ఉండేవి. ఎవరి దగ్గర ఉన్నది వారు పంచుకున్నారు. ఒకరి ఇంట్లో అన్నం ఉంటే 10 మందికి పంచేవారు. బట్టలు ఉంటే అవసరమైన వారికి ఇచ్చేవారు. రామయ్య తన ఇంటిని కోల్పోయాడు. అయినా అతని ముఖంలో బాధ కనిపించలేదు. మనసులు కలిసుంటే చాలు, ఇల్లు మళ్లీ కట్టుకోవచ్చు అని అన్నాడు. ఆ మాటలు అందరినీ ధైర్యపరిచాయి. లక్ష్మి తన పిల్లలతో కలిసి వరద బాధితులకు అన్నం వండింది. చిన్న పిల్లలైనా సరే, ఆ పనిలో సహాయం చేశారు. అప్పట్లో చిన్నవారికి పెద్దలకి సేవాభావం సహజంగా ఉండేది. రోజులు గడిచాయి. ఊరు మళ్లీ నిలబడింది. అందరూ కలిసి ఇల్లు కట్టుకున్నారు. పొలాలు సాగు చేసుకున్నారు. ఆ కష్టకాలం వారికి ఒక పాఠం నేర్పింది, మనుషుల మధ్య ప్రేమ ఉంటే ఏ సమస్యైనా చిన్నదే అని. ఇప్పటి కాలంలో మనుషులు స్మార్ట్ ఫోన్లు, డబ్బు, హోదాల వెనుక పరుగెడుతున్నారు. కాని అప్పటి మనసులు మాత్రం చాలా విలువైనవి. అవి స్వార్థం లేని ప్రేమతో నిండినవి. మాటలో మాధుర్యం, మనసులో నిజాయితీ, పనిలో సహాయం ఇవే అప్పటి జీవన విధానం. అలాంటి మనసులు మళ్లీ వస్తే, ఈ ప్రపంచం మరింత అందంగా మారుతుంది. మనం కూడా కొంచెం ఆ కాలాన్ని గుర్తు చేసుకుని, ఇతరుల పట్ల ప్రేమగా ఉండగలిగితే, అప్పటి మనసులను మళ్లీ మన జీవితాల్లోకి తీసుకురాగలుగుతాం.